హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము టమాటా కొబ్బరి దోశను ఇన్స్టెంట్గా ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు మనము తయారు చేసుకోవచ్చు. దీనికి చట్నీ అవసరం లేకుండా అలాగే తినేయచ్చు. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో 1 గ్లాసు బియ్యాన్ని తీసుకోవాలి. తర్వాత వాటిని శుభ్రంగా కడుక్కొని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి. పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, పచ్చి కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ముక్కలు, ఉల్లిపాయలు వీటన్నిటిని తరిగి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి. తర్వాత తరిగి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చి కొబ్బరి ముక్కలు అన్నిటినీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దానిలో తగినంత ఉప్పును వేసుకోవాలి. తర్వాత దీనిలో సరిపడా నీళ్ళను పోసుకోవాలి. ఈ దోశ పిండి చాలా పలసగా ఉండాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేశాక మనం దోశ పిండిని గరిటెతో పలసగా పోసుకోవాలి. తర్వాత కొద్దిగా కాలాక దానిపై ఆయిల్ని అప్లై చేయాలి. ఇది ఒకవైపు కాలిన తర్వాత మనము తిరిగేసుకోవాలి. ఇంకొక వైపుకి వేసుకోవాలి. ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి దీనిని తీసుకోవాలి. ఈ దోశలకి చట్నీ అవసరం లేకుండా వేడివేడిగా ఇలానే తింటే చాలా బాగుంటుంది. ఎంతో క్రిస్పీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. చూశారు కదా, ఎంతో ఈజీగా దీనిని తయారు చేసుకోవచ్చు. అలాగే చట్నీ లేకుండా ఎంతో ఈజీగా తినేయచ్చు. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.